అదే హరినామ సంకీర్తనాన్ని చేస్తూ ఉండేవాళ్ళు. సో ఈ విధంగా మహాప్రభు యొక్క గొప్పతనము నలుడు దిశలా వ్యాపించింది. తను ఎక్కడికి వెళ్ళినా సరే హరినామ సంకీర్తనంతో జనాలందరినీ కృష్ణ ప్రేమలో ముంచేసేవాళ్ళు. ఈ విషయం అందరికీ తెలిసేది. అలా తెలుస్తూ ఉన్న క్రమంలో ఈ యొక్క వారణాసి క్షేత్రంలో ఉన్నటువంటి మాయవాదుల యొక్క లీడర్ ప్రకాశానంద సరస్వతి చెవిన కూడా పడింది. సో ప్రకాశానంద సరస్వతి ఈ మహాప్రభు చేస్తున్నటువంటి హరినామ కీర్తనము, నృత్యము వీటన్నింటి గురించి విని చాలా కొద్దిగా చెడుగా మాట్లాడేవారు. ఏమనంటే వీళ్ళంతా ఒక భావుకులై రోడ్ల పైన ఓకే కీర్తనలు, నృత్యాలు ఇవన్నీ చేస్తున్నారు. ఇదంతా ఒక షో, బాహుకులు అంటే నాటకీయ వ్యక్తులు జరిపేటువంటి ఒక నాటకం లాంటిదే అని చెప్పేసి విమర్శించేవాళ్ళు. సో ఈ విమర్శనల్ని విన్నటువంటి ఒక బ్రాహ్మణుడు, మహారాష్ట్ర బ్రాహ్మణుడు ఈ విషయాన్ని వచ్చి మహాప్రభుకు చెప్పారన్నట్టు. మహాప్రభు ఇలా నీ గురించి విమర్శలు చేస్తున్నారు ఈ మాయావాద సన్యాసులు. సో నాకు అవన్నీ విని చాలా బాధ వేస్తుంది. వాళ్ళు నీ యొక్క గొప్పతనాన్ని గుర్తించలేకపోతున్నారు. ఈ హరినామ సంకీర్తనం యొక్క గొప్పతనాన్ని గుర్తించలేకపోతున్నారు. నేను నీతో వాళ్ళతో ఒక మీటింగ్ ఏర్పాటు చేయాలనుకుంటున్నాను. ఆ మీటింగ్లో మీరు వాళ్ళ ప్రశ్నలను నివృత్తి చేసి వాళ్ళందరినీ ఉద్ధరించండి అని చెప్పేసి విన్నవించుకుంటారు. దానికి మహాప్రభు మొదట్లో ఒప్పుకోరు, కానీ తర్వాత ఒప్పుకుంటారు. ఎందుకు అంటే ఈ యొక్క మాయావాదులు భగవంతుని యొక్క అస్తిత్వాన్ని గుర్తించరు. భగవంతుని యొక్క రూపాన్ని వాళ్ళు తిరస్కరిస్తారు. రూపం లేదు కాబట్టి నామం లేదు, నామం లేదు కాబట్టి రూపం, నామ రూపాలు లేవు కాబట్టి గుణాలు లేవు, గుణాలు లేవు కాబట్టి కార్యాలు లేవు. నామ రూప గుణలు ఇలా ఈ నాలుగింటిని వ్యతిరేకిస్తారు, తిరస్కరిస్తారు. వాళ్ళకి బ్రహ్మసత్యమే వాళ్ళ నానుడి. కేవలం నిర్విరాకార నిర్విశేష నిర్గుణ బ్రహ్మమే పరమసత్యము అని చెప్పేసి వాళ్ళు ఎప్పుడు మాట్లాడుతూ ఉంటారు. మిగతా అవన్నీ మిథ్య అని చెప్పేసి వక్కనిస్తూ ఉంటారు. భగవంతుని యొక్క దివ్య ధామము, దివ్య లీలలు, దివ్య గుణాలు, దివ్య రూపము ఇవన్నీ మిథ్య అని చెప్పేసి వాళ్ళు భగవంతుని యొక్క అస్తిత్వాన్ని తిరస్కరిస్తారు. కాబట్టి వాళ్ళకి కృష్ణుని యొక్క కృప, భగవంతుడు అంటే శ్రీకృష్ణుని యొక్క కృప లేదు కాబట్టి శ్రీకృష్ణుని యొక్క నామాన్ని ఉచ్చరింపరు అని చెప్పేసి మహాప్రభు ఈ యొక్క మహారాష్ట్ర బ్రాహ్మణుని సముదాయపరుస్తారు. సో అలా చెప్తూ ఇంకేం చెప్తారంటే, బ్రాహ్మణుడు ఏం చెప్తారంటే, అయ్యా మహాప్రభు నిన్ను ఉచ్చరించినప్పుడు, నీ పేరు చెప్పినప్పుడు వీళ్ళెప్పుడు చైతన్య 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 అంటారే కానీ కృష్ణ చైతన్య అని వాళ్ళు పిలవట్లేదు మిమ్మల్ని. అలా అన్నప్పుడు మహాప్రభు అంటారంటే, నిజమే కదా, భగవంతుని కృప ఉంటేనే భగవంతుని యొక్క నామము వాళ్ళ యొక్క నాలుక పైన ఉచ్చరింపబడుతుంది. అలా భగవంతుని కృప లేని పక్షంలో భగవంతుని యొక్క నామము ఎవరి నాలుక పైన కూడా ఉచ్చరింపబడదు. సో ఆ విధంగా చెప్తారు మహాత్ములు. అది విని ఆయనకు సంతోషం ఉంది, బట్ అయినప్పటికీ ఆయన పూర్తిగా హ్యాపీ కాదు. సో ఎలాగైనా సరే ఈ మాయవాద సన్యాసులకి మహాప్రభు యొక్క గొప్పతనం తెలియాలి, మహాప్రభు యొక్క కృప వాళ్ళకి రావాలి. కాబట్టి ఆయన ప్రత్యేకంగా వెళ్ళి ఈ మాయవాద సన్యాసులందరినీ ఒక ఉత్సవానికి వాళ్ళ ఇంటికి పిలుస్తారు. అదే ఉత్సవానికి మహాప్రభుని కూడా పిలుస్తారు. ఆ టైంలో అక్కడ మహాప్రభు వాళ్ళని కలుస్తారు. ఈ యొక్క మహారాష్ట్ర బ్రాహ్మణుని ఇంట్లో జరుగుతున్నటువంటి ఉత్సవానికి మాయావాద సన్యాసులు వాళ్ళ యొక్క లీడరు ప్రకాశన సరస్సుతో పాటు అందరూ అక్కడికి వస్తారు. సో అక్కడ వాళ్ళందరూ మహాప్రభుతో చర్చిస్తారు. ఆ చర్చ గురించే మనం ఇక్కడ వింటూ ఉన్నాము, మనం ఇక్కడ చదివాము. ఈ యొక్క చదువుతున్న వాటిలో సో చర్చ జరుగుతుంది. అక్కడ వాళ్ళు ఏమంటారంటే, అయ్యా నీ ఒక సన్యాసివి, నువ్వు వేదాంత సూత్రాన్ని చర్చించాలి,
సన్యాసి అంటేనే వేదాంత సూత్రాన్ని చర్చించాలి, దాంట్లో ఉన్నటువంటి ఒక నిగూఢ సందేశాన్ని వెలికి తీయడానికి వాళ్ళు అహర్నిశలు శ్రమించాలి. దానిని పలు మంది విజ్ఞానుల మధ్య ఉమ్, ఆ, చర్చించాలి. వాళ్ళ మధ్యలో దాని గురించి వాగ్వివాదాలు, డిబేట్లు, తర్వాత నీ యొక్క ఆ, సిద్ధాంతాన్ని వాళ్ళ ముందు వ్యక్తపరిచి దాన్ని ఎస్టాబ్లిష్ చేయడం అట్లాంటివన్నీ చేస్తూ ఉండాలి. అది సన్యాసుల యొక్క ముఖ్య కర్తవ్యము. నువ్వేంటి రోడ్డు పైన ఈ పిచ్చి జనాలతో తిరుగుతూ పిచ్చి కీర్తనలు చేస్తున్నావు అని చెప్పేసి ఆయన్ని అడుగుతారు. అప్పుడు మహాప్రభుల వారు ఏం చెప్తారంటే, అయ్యా, నా గురువు నాకు ఇలా ఆజ్ఞాపించారు. నేను ఒక పెద్ద మూర్ఖుణ్ణి, వేదాంత సూత్రాన్ని మరియు వేదాలను చదివేయటానికి యోగ్యుణ్ణి కాదు. కావున నన్ను ఆ, ఉద్ధరింపడం కోసము హరినామాన్ని నాకు ఉపదేశించారు. నన్ను ఎల్లప్పుడూ ఈ హరినామ సంకీర్తనాన్ని చేయమని చెప్పేసి నా గురువులు నాకు ఆజ్ఞాపించారు. ఆయనని ఆజ్ఞను అనుసరించి నేను ఈ హరినామాన్ని జపిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఈ కలియుగంలో హరినామాన్ని మించిన ధర్మము వేరొకటి లేదు. ఈ హరినామ ధర్మమే అన్ని శాస్త్రాల యొక్క సారాంశము. మరియు ఈ హరినామ జపము ద్వారా సర్వసాధారణ జనులందరూ కూడా మోక్షాన్ని పొందగలరు. వేదాంత సూత్రం అనేటువంటి ఉన్నత గ్రంథాన్ని చదివేటువంటి వ్యక్తులు చాలా కొందరు మాత్రమే. అందరూ వాటిని చదివి అర్థం చేసుకొని వాటిపైన చర్చలు చేయలేరు. ఎందుకంటే అది చదవడానికి, విని అర్థం చేసుకోవడానికి చాలా తెలివి కావాలి. అలా అంత తెలివి ఉన్నటువంటి వ్యక్తులు చాలా మెరుగు. కానీ సాధారణ జనులందరూ కూడా ఉద్ధరింపబడాలి. వాళ్ళందరినీ ఉద్ధరింపే ఉద్దేశంతో కలియుగంలో యుగధర్మ రూపంలో హరినామ సంకీర్తనము వెలసింది. నా గురువుల వారు ఆ హరినామ సంకీర్తనాన్ని చేయమని చెప్పి నాకు ఉపదేశించారు. కావున సాధారణ జనుల్లో ఒకడినైనటువంటి నేను ఈ హరినామ సంకీర్తనాన్ని జపించి నా యొక్క జీవితాన్ని సార్థకం చేసుకుంటాను అని చెప్పేసి మహాప్రభు వాళ్ళకి చెప్తారు. హరేర్నామ హరేర్నామైవ కేవలం కలౌ నాస్తేవ గతిరన్యతః. ఈ కలియుగంలో హరినామాన్ని మించి వేరొక ధర్మము అందరూ పాటింపజాలరు. సో మీలాంటి తెలివైన గొప్ప వ్యక్తులు మాత్రమే వేదం సూత్రాన్ని చదివి దాన్ని అర్థం చేసుకొని దాని గురించి చర్చించగలరు. బట్ నాలాంటి మూర్ఖులు, సర్వసాధారణ జనులందరూ హరినామాన్ని ఉచ్చరించి వాళ్ళ జీవితాన్ని సార్థకము చేసుకోగలరు. అలా అని చెప్పేసి మహాప్రభు సెలవిస్తారు. సో ఆ విధంగా ఆ హరినామాన్ని జపించినప్పుడు నా యొక్క హృదయంలో ఎన్నో దివ్య అనుభూతులు నేను పొందుతాను. కావున నేను ఉన్మత్తున్నై నృత్యిస్తాను. ఆ నృత్యాన్ని చూసి జనులందరూ చాలా ఆనందంతో వాళ్ళు కూడా ఆ కృష్ణ ప్రేమని పొంది వాళ్ళు కూడా నా అడుగుజాడల్లో నడుస్తూ హరినామాన్ని కీర్తనము గావిస్తూ నృత్యం చేస్తూ ఉన్నారు. ఇందులో మా దోషము ఏమీ లేదు. ఏమైనా దోషము ఉంది అంటే అది హరినామము దోషము. ఆ దోషమంతా హరినామానిదే, మాది కాదు. మీకు బయటి వాళ్ళందరికీ మేము పిచ్చి వాళ్ళలాగా కనిపించినా, మేము ఏం చేసింది అంత నచ్చకపోయినా దానికి అంతటికీ కారణము హరినామమే. ఈ హరినామము జపం చేస్తున్నప్పుడు మేము దివ్యోన్మాదులమై అలా నృత్యిస్తాము, అలా జపిస్తాము, అలా చాంటింగ్ చేస్తాము. దాంట్లో మాకు ఎలాంటి దోషం లేదని చెప్పేసి చెప్తారు. అప్పుడు ఆయన మళ్ళీ అదే ప్రశ్న అంటాడు. సో లేదు లేదు, మీరు మీ పేరులోనే ఉంది చైతన్యులు అని చెప్పేసి. మీరు నవద్వీపంలో ఉన్నప్పుడు మహాపండితులుగా కీర్తింపబడ్డారు. సో అప్పట్లో మీరు చాలా విద్వాంసులు. మిమ్మల్ని మీరు మూర్ఖులుగా చెప్పడము అది మీ యొక్క ఉదారతయే, అది మీ యొక్క ఔన్నత్యమే. కానీ మీరు నిజంగా మూర్ఖులు కారు. సో మీరు భక్తి ఏంటి బ్రహ్మసూత్రాలు చర్చించేటువంటి విజ్ఞానము, ఔన్నత్యం మీలో ఉంది. మీరు దయచేసి మీ గురించి మీరు ఇలా తక్కువగా మాట్లాడకండి అని చెప్పేసి
అలా ఆ, ఎంతో ఆ, గౌరవంగా ఆయన్ని సంబోధిస్తూ ఆయన చేత బ్రహ్మసూత్రాల పైన చర్చ మొదలెడతారు. ఆ చర్చ గురించి రేపు మనం చదవబోయేటువంటి ఈ యొక్క రాబోయే స్లైడ్స్లో దాని గురించి ఉంటుంది. దాని గురించి మీరు ఎంతో ఐ మీన్ రేపటి నుంచి వినండి, రేపటి నుంచి దాని గురించి చర్చించుకోండి. సో ఈరోజు ఇప్పుడు ఈ హరినామం గురించి ఏ విధంగా అయితే వాళ్ళ గురువులు ఈశ్వరపురి శ్రీపాద్ ఈశ్వరపురి వారు గయా క్షేత్రంలో ఎప్పుడైతే చైతన్య మహాప్రభు వాళ్ళ తండ్రి గారి యొక్క ఆ, శ్రాద్ధ కర్మ నిర్వహించడానికి అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ వారిని కలిసి వారి ద్వారా దీక్ష పొంది హరినామ దీక్ష తీసుకొని అక్కడి నుంచి వాళ్ళు హరినామాన్ని జపించడము హరినామ ప్రచారం చేయడము మొదలెట్టారు. అదేవిధంగా ఇప్పుడు దేశం నలుమూలలా వెళ్తూ అన్ని చోట్ల హరినామ సంకీర్తనాన్ని ప్రచారం చేస్తూ ఉన్నారు మహాప్రభు. ఇక్కడ చైతన్య మహాప్రభుని తన ఇంట్లో ఉంచుకున్నటువంటి తపన మిశ్రులు చాలా గొప్ప వ్యక్తి. తపన మిశ్ర యొక్క కొడుకు చటగోస్వాములలో ఒకరు రఘునాథ భట్ట గోస్వామి. ఆయన అప్పుడు ఒక చిన్న బాలుడు, మహాప్రభు అక్కడికి వచ్చినప్పుడు ఒక 10 ఏళ్ల బాలుడు. ఆయన ఎప్పుడు మహాప్రభుతో ఉంటూ మహాప్రభు యొక్క సాంగత్యంలో ఉంటూ మహాప్రభుకు అహర్నిశలు సేవ చేస్తూ ఉండేవాళ్ళు. ఈ సేవ కారణంగా తర్వాత ఆయన కూడా 6 గోస్వాములలో ఒకరయ్యారు. ఈ తపన మిశ్రకి ఒక వృత్తాంతం ఉంది. ఆయన మొదట్లో ఇప్పుడు బంగ్లాదేశ్ అనబడేటువంటి ఈస్ట్ బెంగాల్లో తూర్పు బంగ్లాలో ఉండేవాళ్ళు. మహాప్రభు తన వివాహానంతరము కుటుంబ పోషణ ఉద్దేశమై బంగ్లాకి వెళ్తారు. కొంత సంస్కృతాన్ని 10 మందికి బోధించి తద్వారా కొంత లక్ష్మిని సమకూర్చుకోవడానికి అక్కడికి వెళ్తారు. గృహస్థ బాధ్యతలు చేపట్టాలి కాబట్టి ధనం అవసరం కాబట్టి దానికోసం అని చెప్పేసి అక్కడికి వెళ్తారు పూర్వ బంగ్లాకి. అక్కడ తను 4 మాసాల ఉండి అందరికీ సంస్కృతాన్ని బోధించి తిరిగి వస్తున్న రోజు ఆయనకు ఒక బ్రాహ్మణుడు కలుస్తాడు. ఆయనే తపన మిశ్ర. తపన మిశ్ర జీవితం యొక్క ఉద్దేశం ఏంటి, మానవ జీవితాన్ని సాఫల్యం చేసుకోవడానికి మనం ఏం చేయాలి, ఈ విషయాల గురించి ఎంతో మందిని సందర్శించి వాళ్ళ ద్వారా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. ఎంతో మందిని అడిగారు, ఎంతో మంది వేరు వేరు సజెషన్లు ఇచ్చారు. కొందరు కర్మ అని, కొందరు జ్ఞాన అని, కొందరు యోగా అని, కొందరు అది ఇది ఎన్నో చెప్తారు. ఇలా ఎన్నో విని విని సరి అయిన సాధనని సరి అయిన ప్రయోజనాన్ని అర్థం చేసుకోలేక ఎంతో మదన పడుతూ ఉన్నటువంటి సమయంలో ఒకరోజు రాత్రి నిద్రావస్థలో ఉన్నప్పుడు ఆయనకి నిద్రలో ఒక కళ వస్తుంది. ఆ కళలో ఏం చెప్పారంటే, ఒక దివ్య పురుషుడు ఒక బ్రాహ్మణుడిగా ఈ యొక్క పూర్వ బంగ్లాలో సంచరిస్తూ ఉన్నాడు, వెళ్ళి ఆయన్ని కలవు, ఆయనని కలిస్తే ఆయన ద్వారా నీకు నీ జీవిత యొక్క గమ్యము అవబోధపడుతుంది అని చెప్పేసి కలలో ఆ యొక్క దివ్య పురుషుడు చెప్పడం జరుగుతుంది. మరుసటి రోజు ఉదయాన్నే లేచి కాలకృత్యాలు పూర్తి చేసుకొని స్నానం చేసి కొత్త బట్టలు వేసుకొని వెంటనే ఈ యొక్క బ్రాహ్మణుడు ఎక్కడ ఉన్నాడా, ఈ యొక్క సంస్కృత పండితుడు ఎక్కడ ఉన్నాడని తెలుసుకొని వెంటనే వచ్చి ఆయన కాళ్ళపైన పడతాడు. అప్పుడు మహాప్రభు తిరిగి వెళ్ళడానికి తయారవుతూ ఉంటాడు. అందరికీ వీడ్కోలు పలుకుతూ అందరితో పాటు అక్కడ ఉంటాడు. ఆ సమయంలో తపనమిశ్రుడు వచ్చి ఆయన పాదాలపైన పడి ఏడుస్తూ ఆయన అడుగుతాడు, అయ్యా నేను ఎన్నో చోట్లకు వెళ్ళాను, ఎంతో మందిని కలిశాను, జీవితం యొక్క లక్ష్యం ఏంటి, జీవితం యొక్క పరమావధి ఏంటి, జీవితం యొక్క మన జీవితం ఎప్పుడు సంపన్నం అవుతుంది అని చెప్పేసి ప్రశ్నిస్తాడు. ఆ ప్రశ్నకి ఉత్తరంగా చైతన్య మహాప్రభువు ఫస్ట్ టైం, అప్పటికి ఆయన ఇంకా దీక్ష పుచ్చుకోలేదు, అక్కడ ఫస్ట్ టైం ఆయనకి హరినామ దీక్షని బోధిస్తారు. హరేర్నామ నోను హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, ఇతి షోడక నాంనాం కలి కల్మష దోషణం నష్టపరతరూపాయ సర్వవేదేషు దృశ్యతే. సో ఇలా ఒక మంత్రాన్ని ఒక ఉపదేశిస్తారు ఆయనకి. ఈ కలియుగంలో అన్ని రకాల లోపాల నుంచి బయటపడి
మన జీవితాన్ని సుసంపన్నం చేసుకోవడానికి ఒకే ఒక మార్గము హరినామ సంకీర్తన. ఈ యొక్క 16 పదాల యొక్క హరినామాన్ని సర్వదా జపిస్తూ ఉండాలి అని చెప్పేసి ఆయనకి ఉపదేశిస్తారు. ఆ క్రమంలో ఆయన ఒక మాట చెప్తారు. ఆ ఆ, ఏంటది? బహుశాస్త్ర బహువాక్య ఆ, ఉమ్, ఆ, చిత్త హోయ్ బ్రహ్మ్. ఎవరైతే చాలా శాస్త్రాలు చాలా వ్యక్తుల్ని కలుస్తారో వాళ్ళ యొక్క హృదయము, వాళ్ళ యొక్క చిత్త భ్రమలో పడిపోతుంది. అంటే ప్రతి వాళ్ళు చెప్పే మాటల్ని ఎంతో కన్విన్సింగ్ గా చెప్తారు. ఇదే కరెక్ట్, ఇదే ఫైనల్ డెస్టినేషన్, ఇది అని చెప్తారు. అలా విన్నప్పుడు అందరూ చెప్పేది నమ్మశకంగా ఉంటుంది కాబట్టి విన్నటువంటి వ్యక్తి ఒక రకమైనటువంటి భ్రమలోకి వెళ్ళిపోతారు. బహుశాస్త్ర బహువాక్య చిత్త కోయ బ్రహ్మ సాధ్య సాధన శ్రేష్ట నా హోయ నిశ్చయ్. ఏ సాధ్యము, ఏ సాధన ఆ, ఉత్తమమైంది అనేటువంటిది, శ్రేష్టమైంది అనేటువంటి నిశ్చయానికి రావడము చాలా కష్టము అని చెప్పేసి మహాప్రభు చెప్తారు. ఇక చాలా మందిని సంపాదించింది చాలు, ఇక నుంచి కేవలం హరినామ జపం మాత్రమే చెయ్యి అని చెప్పేసి మహాప్రభు తపన్ మిశ్రకి అప్పుడు ఉపదేశిస్తారు. ఆ తర్వాత ఆయన తపన్ మిశ్రకి ఇంకో ఆజ్ఞ కూడా ఇస్తారు. నువ్వు దయచేసి ఈ యొక్క క్షేత్రాన్ని వదిలి వారణాసికి వెళ్ళు, నువ్వు వారణాసిలో ఉండు, నేను వారణాసికి వస్తాను భవిష్యత్తులో, నేను నిన్ను అక్కడ కలుస్తాను అని చెప్పేసి ఇప్పుడు చెప్తారు. ఇప్పుడు ఆయన వయస్సు మేబీ ఒక 16 ఏళ్ల వయసు ఉండుంటుంది. మహాప్రభు తపన మిశ్రకు చెప్పినప్పుడు 16 ఏళ్ళు, 16, 18 ఏళ్ల వయసు ఉండుంటుంది. అప్పుడు వెంటనే మహాప్రభు యొక్క ఆజ్ఞని స్వీకరించి ఆయన వాళ్ళ ఊరిని వదిలేసి వారణాసికి వెళ్తారు. వారణాసిలో అప్పటి నుంచి ఆయన హరినామ జపం చేస్తూ హరినామం గురించి ఇంకొక బ్రాహ్మణుడు ఉంటారు. ఆ మహారాష్ట్ర బ్రాహ్మణుతో పాటు చంద్రశేఖరాచార్యతో పాటు వాళ్ళ ముగ్గురు భక్తులు అక్కడ వారణాసిలో ఉంటూ భక్తిని పాటిస్తూ వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళకి భక్తి ప్రచారం చేస్తూ అక్కడే ఉంటారు. అక్కడే ఆయనకు వివాహం అయింది. ఆ తర్వాత తనకు సంతానం కూడా వచ్చింది. ఈ యొక్క రఘునాథ భట్ట జన్మించారు అక్కడ. సో వాళ్ళు అక్కడ ఉంటున్నారు. ఆ తర్వాత ఎన్నో ఏళ్ల తర్వాత మహాప్రభు 24వ ఏట సన్యాసాన్ని పుచ్చుకొని ఆ తర్వాత ఒక సంవత్సర కాలం పాటు దక్షిణ భారతాన్ని పర్యటించి ఆ తర్వాత 2 సంవత్సరాలకి బృందావనం వెళ్ళి తిరిగి వస్తున్న క్రమంలో ఆయన ప్రయాగ, వారణాసి వస్తారు. అప్పుడు తమడ మిశ్రని కలిశారు. అంటే ఆల్మోస్ట్ ఒక 8-10 సంవత్సరాల తరువాత తపన మిశ్రని మళ్ళీ కలవడం జరిగింది. అప్పటి వరకు తపన మిశ్ర వెయిట్ చేస్తూనే ఉన్నారు. ఇది భక్తులు అంటే. మహాప్రభు ఒక్క మాట కోర మేరకు తన స్వగ్రామాన్ని వదిలి వారణాసిలో మాయావాద క్షేత్రమైనటువంటి వారణాసిలో ఉంటూ మహాప్రభు రాక కోసము 10 ఏళ్ళు వెయిట్ చేశారు. ఈ 10 ఏళ్ల క్రమంలో ఆయనకి పెళ్ళయింది, పిల్లాడు పుట్టాడు. ఆ పిల్లాడు మహాప్రభు యొక్క ప్రేమకి ఆకర్షితుడై, మహాప్రభు యొక్క దివ్య రూపానికి ఆకర్షితుడై ఒక మహా మేధావి, మహాభక్తుడు రఘునాథ భట్ట గోస్వామి అయ్యారు. ఇది మహాప్రభు యొక్క కృప. సో ఈ 4 మాటలతో మనం ఇక్కడ ఆపేద్దాం ఇవాళ. ఎవరైనా భక్తులకి 1-2 ప్రశ్నలు స్వీకరిద్దాము. ఇవాళ నేను త్వరగా వెళ్ళాలి, ఎక్కువసేపు మీతో టైమాన్ని వెచ్చించలేను. హరే కృష్ణ. స్వరూపిణి మాతాజీ. हरे कृष्णा प्रभु जी, सादर प्रणाम. థ్యాంక్ యూ ఫర్ ద క్లాస్ ప్రభుజీ. ప్రభుజీ ఈ క్లాస్లో జాయిన్ అవ్వాలని అనుకుంటున్నాము, కానీ టైమింగ్స్ తెలియట్లేదు ప్రభుజీ. మేము వేరే కంట్రీ నుంచి జాయిన్ అవుతున్నాము. ఎగ్జాక్ట్ టైమింగ్స్ ఏంటి ప్రభుజీ? అండ్ చైతన్య చరితామృత కవర్ అవుతుందా ఎవ్రీడే? లేదండి, ఇంతకుముందు ఇట్లా ప్రభుపాదుల వారి చిన్న చిన్న పుస్తకాలు చర్చించే వాళ్ళము. లాస్ట్ డిసెంబర్లో భగవద్గీత నుంచి 15-12 అధ్యాయాలు చర్చించారు. ఇప్పుడు శ్రీమద్ భాగవతాన్ని కంటిన్యూస్గా చర్చించాలని చెప్పేసి ప్రణాంత్ ప్రభు చెప్పారు. ప్రస్తుతం ఇంట్రడక్షన్ చదువుతున్నాము. ఇంట్రడక్షన్ అయిపోయిన తర్వాత మొదటి శ్లోకం నుంచి అలా వరుసగా పూర్తి భాగవతాన్ని చదివే ప్రయత్నం చేయాలనుకుంటున్నాము. సో ఇంట్రడక్షన్ లో చైతన్య మహాప్రభు గురించి సంక్షిప్తంగా చెప్పారు కాబట్టి దాని గురించి మనం చర్చించుకుంటున్నాము. ఓకే. ఈ రోజు క్లాస్లో జాయిన్ అయినప్పుడు చైతన్య అంతకు ముందు ఇంకొక రోజు జాయిన్ అయినప్పుడు కూడా ఏదో టెక్స్ట్ పెడుతున్నారు అక్కడ. అది ఎక్కడి నుంచి ప్రభుజీ? అది మేము ఎక్కడ చూడాలి? అది తెలుగు భాగవతం. రీడింగ్ చేస్తుంది. తెలుగు భాగవతం. అది ఎక్కడ దొరుకుతుంది ప్రభుజీ మాకు ఆన్లైన్లో?
ఆన్లైన్లో ఎక్కడ దొరుకుతుందో నాకు కూడా తెలియదు. మీరు టెక్స్ట్ బాక్స్లో చూడండి. ఎవరైనా డివోటీస్ దీనికి లింక్ ఉంటే పంపించండి. తెలిసిన వాళ్ళు. ఓకే ప్రభుజీ. నేను ఇంకా మీరు ఆన్‌లైన్‌లో చదువుతున్నారేమో నాకు అర్థం కాలేదు. లేదు లేదు. బేస్‌లో ఒక చెప్తే డివోటీ ఓన్లీ ఒక డివోటీ వాళ్ళు దాన్ని స్లైడ్స్‌గా చేసి వాళ్ళు చూపిస్తారు. ఇంకో డివోటీ చదువుతారు. ఈ ప్రోగ్రామ్ యొక్క కోఆర్డినేటర్ ఉన్నారు కదా! వాళ్ళ దగ్గర ఉంటాయి ఈ స్లైడ్స్ మెటీరియల్ అంతా. ఓకే ప్రభుజీ. థ్యాంక్ యూ. ధన్యవాదాలు. అండ్ తెలుగు క్లాస్ భాగవతం టైమింగ్ 7 తెలుగు భాగవతం మీ దగ్గర ఉంటే దాంట్లో తెలుగు భాగవతం పుస్తకంలో ఇవన్నీ ఉంటాయి. భాగవతం ఉంది పుస్తకం ప్రభుజీ. నుంచి కానీ మనం పేజ్ చదువుతున్నాం. నంబర్స్ అయి తెలియట్లేదు. మీరు ఎక్కడి నుంచి చదువుతున్నారో అందుకనే. ఇంట్రడక్షన్ మధ్యలో ఉన్నాము. అలా మీరు హ్మ్. పేజెస్ చూస్తారనుకోండి అర్థమవుతుంది. హ్మ్. ప్రయాగ, వారణాసి అని చెప్పేసి పేర్లు చాలా ప్రకాశం సరస్వతి ఇలా మాయావతం చాలా సార్లు వస్తూ ఉంటుంది. దాన్ని చూస్తే మీకు అర్థమైపోతుంది. మధ్యలో థ్యాంక్ ఉన్నాం యూ. ఇప్పుడు. అండ్ ఎగ్జాక్ట్ టైమింగ్ ఏంటి ప్రభుజీ ఇండియా టైమ్‌లో ఇది? ఇండియా టైంలో జపం వచ్చేసి 6-7 వరకి, క్లాస్ వచ్చేసి 7-8, 8:15 వరకి. ఓకే. థ్యాంక్ యూ ప్రభుజీ. జాయిన్ అవుతాను. హరే కృష్ణ. ధన్యవాదాలు. భావిని మాతాజీ, సారీ భవానీ మాతాజీ. హరే కృష్ణ ప్రభు. ప్రణామాలు హరే ప్రభు. హరే కృష్ణ మాతాజీ. చైతన్య మహాప్రభు గురించి చాలా వివరించారు ప్రభుజీ. చాలా ధన్యవాదాలు. ప్రభు ఒక డౌట్ ప్రభు. మనకు గురువు గారు ఏదైనా చెప్తారనమాట. అంటే ఏదైనా మనకు మందలించడం కానీ, మనల్ని అంటే ఏదైనా చెప్పడం మనకు ఒకవేళ తప్పు చేసి ఉంటాను. అది చెప్పినప్పుడు అది తప్పు చేసి ఉండొచ్చు, చేయకపోయి ఉండొచ్చు. కానీ మందలింపు వచ్చినప్పుడు అది కాదు ఇది అని అలా చెప్పొచ్చా? అది చెప్పడం ఎదురు తిరిగినట్టు అవుతుందా? లేకపోతే మనలోనిది మనం చెప్పాలా? లేకుంటే అది తప్పు సరిదిద్దుకోవాలా? ఎందుకు చెప్పారన్నది అది తీసుకోవాలది ఎలా ప్రభుజీ? నాకైతే ఏమనిపిస్తుందంటే, మనం తిరిగి చెప్పడము అది తిరస్కరించినట్టు అవుతుంది కదా! అది తప్పు చేయకపోయినప్పుడు. అంటే చిన్న చిన్నటి ఏవైనా మిస్టేక్స్ ఏదైనా ఎవరైనా చెప్పి ఉండొచ్చు. అలా ఉన్నప్పుడు అది ఎలా తీసుకోవాలి ప్రభుజీ? కొంచెం వివరించండి. సేవల ద్వారా. See, వీటికి చాలా ఉంటాయండి. ఇవి కరెక్ట్‌గా ఏది కరెక్ట్, ఏది తప్పని కూడా చెప్పలేము. ఇప్పుడు మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను. ఒక్కోసారి మనం చేస్తున్నప్పుడు దాంట్లో నిజంగా తప్పు ఉన్నప్పుడు అవతల వాళ్ళు దాన్ని తప్పుగా చూసి మన గురించి ఫిర్యాదు చేసి ఉంటారు మన పెద్దలకి. సో మన పెద్దలు దాని గురించి మనతో మాట్లాడినప్పుడు మనకి తప్పు అనిపించకపోవచ్చు. బట్ నిజంగా తప్పు ఉండి బయట వాళ్ళు దాన్ని చూసి మన గురించి ఫిర్యాదు చేశారు. సో మనకి తప్పు అనిపించలేదు కాబట్టి మనం దాన్ని సర్ది చెప్పుకోవడం కోసం ప్రయత్నం చేస్తాము. కొన్నిసార్లు అలా ఉంటుంది. కొన్నిసార్లు యాక్చువల్‌గా తప్పే ఉండదు. కేవలం బయటి వాళ్ళు మాత్రమే దాన్ని తప్పుగా చూస్తారు. వాళ్ళకి తప్పు అనిపించింది దాన్ని ఫిర్యాదు చేస్తారు. ఆ టైంలో మన తప్పు ఏం లేకపోయినా సరే, మన పైన ఫిర్యాదు వెళ్ళింది. మన గురించి మన పెద్దలు కొద్దిగా తప్పుగా ఐ మీన్ ఎందుకు చేసావని చెప్పేసి మందలించినటువంటి సమయం కూడా ఉంటుంది. సో ఇలా ఏది కరెక్టు అని మనము ఇది మనం ఆల్వేస్ అసలు నేను తప్పేం చేయలేదు అని చెప్పలేము. తప్పు చేశాను కూడా చెప్పలేకోలేము. సో బట్ ఎనీ కేస్ మన పెద్దవాళ్ళు మనల్ని మందలిస్తున్నారంటే మనకు వాళ్ళ పైన వాళ్ళకి మన పైన ఉండే నమ్మకం పట్లే. ఎవరైనా సరే తెలిసిన వాళ్ళని నమ్మకస్తులనే అనుకున్న వాళ్ళనే మందలిస్తారు. బయటి వాళ్ళని మందలించరు ఎప్పుడు. సో వాళ్ళు మందలిస్తున్నారు అంటే దాన్ని ఒక 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 ప్రకంగా అయితే వాళ్ళు మనల్ని వాళ్ళుగా స్వీకరించారు కాబట్టే మందలిస్తున్నారు అని చెప్పేసి మనం పరిగణించాలి. రెండోది సమయం ఉంటే అక్కడ వాళ్ళు అవతలి వాళ్ళు మన పెద్దవాళ్ళు కూడా మనం చెప్పే మాట వినడానికి వాళ్ళు వినాలి ఫస్టు. అలా వినడానికి ఓపికతో ఉంటే గనక అసలు ఏం జరిగిందో మన తరపున కూడా మనం వివరించి చెప్పాలి. ఒక్కోసారి సమయాభావం ప్రకారం ఒక్కోసారి అలా వినడానికి సమయం లేకపోతే అలాంటి టైంలో జస్ట్ స్వీకరించాలి. ముందుకు వెళ్తూ ఉండాలి. ఇక ముందు ఓకే నిజంగా జరిగిందేమో అనుకొని అలా జరగకుండా జాగ్రత్త పడాలి. సో ఏ దానికి మనం నిర్దిష్టంగా చెప్పలేము. ఒక్కోసారి తప్పు నిజంగా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఉండకపోయినా కూడా అవతల వాళ్ళు లేని తప్పుని వాళ్ళు చూసి వాళ్ళు మన పైన ఫిర్యాదు చేసి ఇవతల వాళ్ళు మందలించడం జరగొచ్చు. అలాంటివన్నీ ఒక్కోసారి మన మంచికే అని చెప్పి స్వీకరించాలి. ఇట్స్ ఓకే. ఎందుకంటే ఎవరో బయట వాళ్ళు కాదు కదా! వాళ్ళేమి మనల్ని దేశ బహిష్కరణ చేయట్లేదు, ఇంకేం చేయట్లేదు. జస్ట్ చెప్తారు. ఇలా ఇలా చేయకండి అని చెప్తారు కాబట్టి ఓకే అలాగేం చేయను, జాగ్రత్తగా ఉంటానని చెప్పేసి ఉండాలి. కాపోతే ఒక మానవ స్వభావం ఏంటంటే అలా స్వీకరించడం చాలా కష్టం.
మానవ స్వభావం ఏంటంటే మనం ఎప్పుడు అవతలి వాళ్ళు మనల్ని గొప్పగా అనాలి అని చెప్పేసి ఆలోచిస్తాం. కానీ ఓకే, నాలో తప్పులు ఉంటే ఎత్తి చూపితే వాటిని స్వీకరించేటువంటి మనస్తత్వము చాలాసార్లు ఉండదు. అలా అని అందరూ కాదు, జనరల్గా అలా ఉండదు. ఎవరైనా మన గురించి నెగిటివ్గా మాట్లాడితే వాటిని మనం వెంటనే స్వీకరించము. మనల్ని మనము కరెక్ట్ అని చూపించుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాము. ఇది మనిషికి ఉండేటువంటి 4 లోపాలలో ఒకటి. మనకి 4 లోపాలు ఉన్నాయి కదా. మనము చిన్న చిన్న పుస్తకాల్లో చాలాసార్లు విని ఉంటాం. ప్రభుపాద వారి గురించి ఎప్పుడు చెప్తూ ఉంటారు. ఈ 4 లోపాలంటే ఇంపర్ఫెక్ట్ సెన్సెస్. మన ఇంద్రియాలు పూర్తిగా కరెక్ట్గా ఉండవు. దానివల్ల మనము భ్రమకి లోనవుతాము. ఇల్యూజన్. మన ఇంద్రియాలు పర్ఫెక్ట్ కాదు కాబట్టి మనం భ్రమకు లోనవుతాము. సో ఆ భ్రమ వల్ల మనము కొన్ని తప్పుదాలు చేస్తూ ఉంటాము, కమిటింగ్ మిస్టేక్స్. కానీ మన తప్పిదాలని ఒప్పుకోకుండా మనం వాటిని కవర్ చేసే ప్రయత్నం చేస్తాము. దాన్నే చీటింగ్ ప్రొపెసిటీ అంటారు. సో ఈ 4 లోపాలు సర్వసాధారణంగా అందరిలో ఉంటాయి. కాకపోతే కొందరిలో ఎక్కువ ఉంటాయి, కొందరిలో తక్కువ ఉంటాయి. మెల్లమెల్లగా మనము ఈ భక్తి మార్గంలో నడుస్తూ నడుస్తూ ఉంటే ఈ 4 లోపాలు మెల్లమెల్లగా మటుమాయమైపోతాయి. అవి మటుమాయమైపోయిన తర్వాత స్టిల్ అవతలి వాళ్ళు మనలో తప్పు చూస్తున్నారు అంటే అది వాళ్ళలో లోపం ఉన్నట్టు, వాళ్ళు భ్రమలోకి లోనయ్యారన్నట్టు. సో వాళ్ళు భ్రమలోకి లోయనయ్యి మన పట్ల లేని తప్పిదాన్ని చూస్తున్నారు కాబట్టి సో ఏం చేయాలి? వాళ్ళలో లోపం ఉంది, దాన్ని స్వీకరించాలి అంతే. సో అది మనం వాళ్ళపైన చూపిస్తున్న కృప అనుకోండి. మనలో లేకపోయినా సరే దాన్ని స్వీకరించి సో ఇట్స్ ఓకే అని చెప్పేసి అలా ముందుకు వెళ్ళాలంతే. ఇంకా మనకి భక్తి చేయడం ఇంపార్టెంట్, మన గురించి గొప్పగా కీర్తింపబడడం కాదు ఇక్కడ. సో ఆ విధంగా. సో దీనికి ఒక పర్ఫెక్ట్ ఆన్సర్ అంటూ ఏమీ ఉండదు. ఇట్ ఆల్ ఇప్పుడు మీకు మీ యొక్క గురువులు కానీ, శిక్షా గురువులు కానీ, దీక్షా గురువు ఎవరైనా సరే, తర్వాత మీ యొక్క మందిరం యొక్క సేవ ఇచ్చేటువంటి అధికారులు ఎవరైనా సరే, వాళ్ళందరి మధ్యలో ఉన్న సంబంధాన్ని బట్టి ఉంటుంది. కొద్దిగా ఎవరైనా అలా చెప్పినప్పుడు కొద్దిగా సమయాన్ని అడిగి మన తరపు వాదనని మనం చెప్పే ప్రయత్నం చేయాలి. వాళ్ళకి అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేయాలి. సో అలా లేని పక్షంలో కొంతకాలం వరకు స్వీకరించి తర్వాత సమయం దొరికినప్పుడు దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేయాలి. సో ఇది నాకు తెలిసినంత వరకు. హరే కృష్ణ. చెల్లా రత్నం మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాద ప్రణామాలు. హరే కృష్ణ. క్లాస్ చాలా చాలా బాగుంది ప్రభుజీ. ఆ కృష్ణ చైతన్య ప్రభు అవన్నీ ఆ రోజుల్లో ఆ భక్తి గురించి పెంచి భక్తి అందరికీ తెలియపరిచే విధానం అంతా బాగుంది ప్రభుజీ. చాలా చాలా బాగుంది ప్రభుజీ. క్లాస్ చాలా బాగుంది. ధన్యవాదాలు ప్రభుజీ. ధన్యవాద ప్రణామాలు. హరే కృష్ణ. బాగుంది ప్రభు. శిరీష మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. ప్రభుజీ నాది ఒక చిన్న డౌట్, అది తప్ప ఒప్ప అనేది మీరే చెప్పాలా ప్రభుజీ? నాకు కృష్ణుడి పట్ల ఉన్న అది నారాయణుడి పట్ల ఉన్న ప్రేమ వల్ల, అంటే ఇప్పుడు శివుడి గుడికి అక్కడికి వెళ్తాను కానీ మొక్కుతాను, ఈయనదే ఎక్కువ అని భావన నా మనసులో ఉంటుంది ప్రభుజీ. ఇక్కడ అమ్మవారి గుడికి ఎక్కడికి వెళ్ళినా కూడా అది తప్ప ఒప్ప అనేది అర్థం కాలేదు ప్రభుజీ. అది తప్ప ఒప్ప అని ఏం లేదండి. ఇప్పుడు భగవంతుడు ఉన్నాడు, భక్తులు ఉన్నారు. మనమందరం భక్తులం కావడానికి ప్రయత్నం చేస్తున్నాము. భక్తులందరిలోకెల్లా శ్రేష్ఠ భక్తులు శివుడు. వైష్ణవానాం యథాశంభు. ఈ భౌతిక జగత్తులో ఉన్నటువంటి అందరూ వ్యక్తులు ఉన్నారు కదా, ఈ భౌతిక జగత్తుతో సంబంధం ఉన్నటువంటి అందరు వ్యక్తులలో శ్రేష్ఠ భక్తులు ఈ 12 మహాజనులు. స్వయంభూ నారద శంభు కుమారో కపిలోమను ప్రహ్లాదో జనకో భీష్మ బలిర్వయ్యాసకి వయం. ఈ 12 మంది భక్తులు వాళ్ళ జీవిత కర్మల ద్వారా, వాళ్ళ యొక్క ఉపదేశాల ద్వారా మనందరికీ భక్తిని ఎలా చేయాలి అని చెప్పి శిక్షణ ఇస్తూ ఉన్నారు. ఆ యొక్క భక్తులలో శ్రేష్ఠ శ్రేణిలో ఉన్నటువంటి భక్తులు వీళ్ళు. బ్రహ్మ, నారద, శివ, ప్రహ్లాద, జనక, భీష్మ, కుమార, బలి మహారాజ్, తర్వాత సుఖదేవ్ గోస్వామి. వీళ్ళందరూ పరమ భక్తులుగా పరిగణించబడ్డారు. సో వాళ్ళందరినీ మనం ఉత్తమ భక్తులుగా స్వీకరించి వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి
వాళ్ళ ఆశీర్వాదాన్ని ఆశించాలి. ఎలాగైతే నువ్వు ఆ భగవంతుణ్ణి పరమ భక్తితో పూజిస్తున్నావో ఆ భక్తిలో కొంత ఒక చిటికన వేలంత నాకు కూడా ప్రసాదించు అని చెప్పేసి మనం వాళ్ళని కోరుకోవాలి. ఏ దేవతల దగ్గరికి వెళ్ళినా సరే, ఏ ఆచార్యుల దగ్గరికి వెళ్ళినా సరే, ఏ గొప్ప వాళ్ళ దగ్గరికి వెళ్ళినా సరే, వాళ్ళందరినీ మనం అడగాల్సింది ఒకే ఒక్క కోరిక. అయ్యా, నీ యొక్క హృదయంలో ఆ భగవంతుని పట్ల ఏ భక్తి అయితే ఉందో ఆ భక్తిలో కొంత నాకు ప్రసాదించు. మగవాళ్ళలో పరమ భక్తుడు మనకి శివుడైతే ఆడవాళ్ళలో పరమ భక్తురాలు దుర్గాదేవి. ఈ భౌతిక జగత్తును దృష్టిలో పెట్టుకుంటే జగత్తులో ఉన్నటువంటి సకల చరాచర జీవరాశులలో వీళ్ళిద్దరిని ఉత్తమ భక్తులుగా పరిగణిస్తారు. సో వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళని ఇదే కోరుకోవాలి. ఇప్పుడు వృందావనంలో గోపికలు కూడా వీళ్ళని పూజించేవాళ్ళు. ఎందుకోసము? కృష్ణుని పట్ల వాళ్ళ యొక్క ప్రేమ పెరగాలని చెప్పేసి. గోపికలు కొందరు కాత్యాయని పూజ చేసేవాళ్ళు. డిసెంబర్ మాసంలో వాళ్ళందరూ కాత్యాయని పూజ చేశారు. రాధారాణి కూడా సూర్యుని పూజించేది. ఎందుకు? కృష్ణ ప్రేమ కోసము. నందమహారాజుల వారు ప్రతి శివరాత్రికి శివుని పూజించేవాళ్ళు. ఎందుకు? కృష్ణ ప్రేమ కోసము. ఆ భగవంతుని పట్ల భక్తి కోసము. ఆ తర్వాత మన రుక్మిణి దేవి కూడా వివాహానికి పూర్వము అంబిక దేవిని సందర్శించి పూజించింది. ఎందుకు? ఆ కృష్ణుని కృష్ణుని యొక్క సాన్నిధ్యాన్ని పొందడం కోసం. ఈ విధంగా మనమందరము శివుడు కానీ, దుర్గాదేవి కానీ, సకల దేవతలు కానీ ఎవరైనా సరే వాళ్ళని సందర్శించి వాళ్ళ నుంచి ఆశించాల్సింది ఒకే ఒక్కటి, భగవంతుని పట్ల అవాజ్యమైన ప్రేమ. కానీ ప్రభుజీ కొంతమంది అమ్మవారి లలితాదేవి ఎక్కువ ఆమె పాదాల దగ్గర బ్రహ్మదేవుడు, నారాయణుడు ఉంటారు. ఇప్పుడు మనం భాగవతంలో ఏమేమి చెప్పుకుంటామో స్వామి నుంచి అంత ఏర్పడిందని, అమ్మవారి నుంచి అంత సృష్టి ఆరంభమైంది అని చెప్తారు కదా ప్రభుజీ. అది ఇప్పుడు మనం ఊర్లో ఉన్నాము. గవర్నమెంట్ ఆర్డర్ మన దగ్గరికి ఎలా వస్తుంది? ఇప్పుడు మీలో చాలా మంది పట్టణాల్లో ఉన్నారు కాబట్టి డైరెక్ట్ గా తెలిసిపోతుంది. బట్ పల్లెటూరులో ఉండే వాళ్ళకి వాళ్ళ గవర్నమెంట్ ఆర్డరు విఏఓ. సో ప్రతి గ్రామానికి ఒక గవర్నమెంట్ అధికారి ఉంటారు, ఆయన ద్వారా వస్తుంది. వాళ్ళు ఏమనుకుంటారు? ఈ ఆర్డర్ ఈయన ద్వారా వచ్చింది అనుకుంటారు. ఆయనకి ఆయన పై అధికారి ద్వారా వస్తుంది, ఆయనకి ఆయన పై అధికారి ద్వారా వస్తుంది, ఆయనకి ఆయన పై అధికారి ద్వారా వస్తుంది, ఆయనకి ఆ పై అధికారి ద్వారా, ఇలా చివరికి పార్లమెంట్ నుంచి ఇష్యూ చేయబడినటువంటి గవర్నమెంట్ ఆర్డర్ జీవో పల్లెటూరుకి విఏఓ ద్వారా చేరుతుంది. సో ఎవరికైతే ఒక గ్రామం గురించి తెలుసు, గ్రామం వెలువల వాళ్ళకి ఏమీ తెలియకపోతే వాళ్ళు ఏమనుకుంటారు? ఈ గ్రామం యొక్క ప్రభుత్వాధికారే ఈ ఆర్డర్ ఇస్తున్నారు, ఆయనే పెద్ద అనుకుంటారు. ఆ తర్వాత మండలాధికారి పెద్ద అనుకుంటారు, జిల్లాధికారి పెద్ద అనుకుంటారు, రాష్ట్ర అధికారి పెద్ద అనుకుంటారు, ఆ తర్వాత దేశ అధికారి పెద్ద అనుకుంటారు. ఆ విధంగా భౌతిక జగత్తు లోపల భౌతిక సృష్టి అంతా శివ పార్వతుల ద్వారానే జరిగింది అని అంటారు. అది నిజమే, తప్పేం కాదు, అది కరెక్టే. శివ పార్వతుల ద్వారానే భౌతిక సృష్టి అంతా జరిగింది. బట్ శివ పార్వతుల సృష్టి ఎవరి ద్వారా జరిగింది? శ్రీ మహావిష్ణువు ద్వారా. అలా బ్రహ్మాండం వెలుపల జరిగే కార్యక్రమాల గురించి కొన్ని శాస్త్రాల్లో మాట్లాడడం జరగలేదు. భాగవతం లాంటి గ్రంథాల్లో బ్రహ్మాండం వెలుపల ఏం జరుగుతుందో చెప్పడం జరిగింది. సో బ్రహ్మ సంహితలో ఒక శ్లోకం ఉంటుంది, సృష్టి స్థితి ప్రళయ సాధన శక్తి రేఖ శాయేవ యస్య బిభర్తి భువనాని దుర్గా ఇచ్చాను రూపం పియస్త చేష్ట తేష గోవిందమాది పురుషం తమహం భజామి. ఈ భౌతిక జగత్తులో ఈ మూడు గుణాల త్రిగుణ స్వరూపిణి అయినటువంటి దుర్గాదేవి ద్వారానే భౌతిక సృష్టి అంతా జరుగుతుంది. ఆ సృష్టి క్రమంలో జరుగుతున్నటువంటి అన్ని కార్యక్రమాలను నిర్వర్తించేటువంటి గుణావతారాలు ఉన్నాయి కదా, ముగ్గురు. బ్రహ్మదేవుడు సృష్టిస్తాడు 14 లోకాలన్నీ, దాంట్లో ఉన్న చరాచరాలని. ఆ తర్వాత విష్ణువు పరిపాలిస్తారు, క్షీరదక్ష విష్ణు పరిపాలిస్తారు. ఆ తర్వాత ఉన్నటువంటి శివుడు వినాశనం చేస్తారు. వీళ్ళు ముగ్గురు చేసే పనులు బ్రహ్మాండం లోపల. బట్ ఆ బ్రహ్మాండాన్ని సృష్టించింది దుర్గాదేవి. సో ఆ విధంగా ఉంది. భాగవతంలో కూడా వర్ణన వస్తుంది. ఇప్పుడు మీరు భాగవతం మొదలు పెడుతున్నారు కదా, వచ్చినప్పుడు ఇవన్నీ మనం డీటెయిల్ గా చర్చించుకుందాం, ఎలా జరుగుతుంది అని చెప్పేసి. వాళ్ళు చెప్పేది కూడా తప్పేం కాదు. బట్ వాళ్ళు చెప్పేది ఏంటంటే ఒక
స్టేట్ లెవెల్ అనుకోవచ్చు. అంటే ఒక బ్రహ్మాండం లోపల ఏం జరుగుతుందో చెప్తున్నారు. ఇప్పుడు బ్రహ్మాండం బయట ఈ దుర్గాదేవి సదాశివుని యొక్క ఆవిర్భావం ఎలా జరిగింది, ఈ విషయాలన్నీ మనకి ఈ యొక్క భాగవత గ్రంథంలో చెప్పడం జరిగింది. సరే థ్యాంక్ యూ ప్రభుజీ. హరే హరే కృష్ణ. చాలా సంతోషం, క్షమించండి, వాళ్ళు ఇక్కడితోనే ఆపేద్దాము. నేను వెంటనే టెంపుల్కి వెళ్ళాలి. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతంకి జై, శ్రీల ప్రభుపాదికి జై, అనంత కోటి వైష్ణవ భక్త బృందకి జై. మళ్ళీ మనం వచ్చే వారం కలుసుకుందాం. హరే కృష్ణ.